మనోడు ఎందుకు కంగారు పెడుతున్నాడో మీకు తెలియాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మన చిరంజీవి గారు నాగార్జున గారు ఏదో చెప్పారబ్బా. హ్యాండ్ ఎలా కడుక్కోవాలి? ఇలాగా ఎందుకు వచ్చిందిరా బాబు, స్నానమే చేసేద్దాం. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. చేతులను నిరంతరం సబ్బుతో కడుక్కోండి. కరోనా 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 ఏంట్రా ఈ కరోనా? దాని పేరేంటంటేనే భయం వేస్తుంది. ఇబ్బందిగా ఉన్న రే ఎత్తరా బాబు, నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసా. హలో మామా. మామేరా, ఇంతసేపు ఎక్కడ చచ్చావు? నువ్వెత్తే లోపు ఈ కాలర్ ట్యూన్ వినలేకపోయారా? ఎంత బాధపడితే నేను ఇంకెంత బాధపడాలరా. ఏరా మొన్నే 30 రూపాయలు పెట్టి ఏమో 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 అన్న కాలర్ ట్యూన్ పెట్టుకున్నాను రా. అది రాకుండా ఈ తొక్కలో కరోనా గురించి వస్తుందిరా. నేనెంత బాధపడాలరా. సరే కానీ నాకు బోర్ కొడుతుందిరా, మన ప్లేస్కి వచ్చే. ఓకే మామా, నేను ఆ ప్లేస్కి వచ్చేస్తా. ఎవట్రా నువ్వు? ఒరే మామా నేనురా. రే సాయి, ఎక్కడి నుంచిరా? ఫారెన్ మామా. ఏంట్రా అది? బ్యాగ్ రా మామా. అది కాదు, బ్యాగ్ లోపల చాక్లెట్ మామా, తీసుకో తిను. భలే ఉన్నాయిరా. ఎక్కడవిరా? చైనా. ఫేమస్ రా. ఇప్పుడు అక్కడి నుంచి దిగాను నేను. చైనాలోవా? ఒరే కరోనా అంట కదరా. ఒరే ఎదవా, పొద్దున్నే ఆవిడ మొహం చూసాను రా, అప్పుడే దగ్గు కూడా వచ్చేస్తుంది నాకు. ఒరే మామా, నా కరోనా ఏం లేదు. చెయ్యి తీరా ఎదవా. ఒరే నా కోపం తెప్పించుకురా. ఓరే రీ అమ్మ. ఈ కరోనా వచ్చిందంటావా? ఏమోరా బాబు, నాకేం అర్థం కావట్లేదు. ఒరే మామా, గ్లామర్ రావాలంటే ఏం చేయాలరా? పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి నీ దగ్గరలో ఉన్న డ్రైనేజీలో బుర్రెట్టారా? బాగా అట్టయ్యాడు అనుకుంటా. ఒరే మామా, ఈ సమ్మర్ బోర్ కొడేస్తుంది అనుకుంటా. ఏంటి ఏరా? అదే ఈ కరోనా వల్ల IPL జరిగేలా లేదుగా. అవునరా. ఒరే మామా, ఏంట్రా ఇందా నుంచి తెగ దగ్గుతున్నావు? ఏం లేదురా, ఆ సాయిగడి చైనా నుంచి వచ్చాడంట. వాడి దగ్గర ఉన్న చాక్లెట్ తిన్నానురా, అప్పటి నుంచి ఇలా తగ్గొస్తుంది. ఏంట్రా ఇంత పెద్ద మ్యాటర్ పెట్టుకుని ఏమీ లేదంటున్నావా? ఇది కరోనాయే. అరే మామా, ఏమన్నా ఉంటే దగ్గర రాకు, ఫోన్ చేసి చెప్పు. ఎందుకంటే జియో ఫ్రీయే కదా. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మనోడు ఎందుకు కంగారు పడ్డాడు. కరోనా లక్షణాలు చూస్తే కాస్త గొంతు నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించిన 4వ రోజు నుంచి గొంతు నొప్పి తీవ్రంగా ఉండడం, గొంతు బొంగురు పోవడం కనిపిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఆకలిగా ఉండకపోవడం, తలనొప్పిగా ఉంటుంది. ఇక 5వ రోజు నుంచి తీవ్రమైన అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంట్రా బాబు, మనకు కూడా ఎలాగా ఉంది? అయిపోయినట్టేనా? రే మాయా, జస్ట్ 5 అడుగులు వెనకేసే. ఎందుకురా? రే నీ కరోనా వచ్చిందంట కదరా, మొత్తం ఊరంతా చెప్పుకుంటున్నారు. ఊరంతా చెప్పుకుంటున్నారా? మరి నువ్వెందుకు వచ్చావురా? ఓదార్చడానికా? కాదురా, అది ఈడేంటి సిగ్గుపడుతున్నాడా?
కొంప తీసి రొమాన్స్ చేయమంటాడు ఏంటి? నిన్ను ఒకటి అడగనా? నీతో టిక్ టాక్ చేయనా? టిక్ టాకా? నాతో టిక్ టాక్ ఏంట్రా? ఒకసారి చిన్న టిక్ టాక్ అక్కడ కదలగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు గోదావరి కుర్రోడు. మా ఫ్రెండ్కి కరోనా సోకింది. వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయండి. అదిగో చూడండి వాడు బతకాలి అంటే లైక్ చేయండి, లేదు పోవాలి అంటే వెంటనే కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. రే బాయ్ చెప్పరా టిక్ టాక్ ఫ్రెండ్స్. రా బాయ్ చెప్పు బాయ్ చెప్పు. అదిగో వాడే కరోనా పేషెంట్. ఒరే ఎదవా, లైకుల కోసం నన్ను కూడా వాడేస్తావురా? రే మాయా, నీ వాళ్ళు టిక్ టాక్లో ఫేమస్ అవుతుందంట, చాలు నాకు. రే మాయా, అప్పుడే 10 లైక్లు వచ్చేసినాయిరా. మాయా అక్క చేసుకోవాలని ఉందిరా, కానీ వద్దులే, కరోనా ఉంది కదా. బాయ్ రా. ఛీ, ఏం బ్రతుకురా. ఇదేంటి కొలు తిరుగుతున్నాయి? రే మాయా, ముట్టుకోక మాయా, నాకు కరోనా వచ్చింది. రే మరి ఎంతలా ఆలోచిస్తున్నావేంట్రా? టెస్టులు చేయించుకోకుండా కరోనాని ఎలా చెప్తావురా? కొద్దిగా దగ్గు వస్తుందిరా, రొంపగా ఉంది, తల తిరుగుతుంది మావా. నీ అనుమానం తగలయ్యా. ఆ అనుమానంతోనే సగం చచ్చిపోతున్నారు కదరా. ముందు వెళ్ళి టెస్టులు చేయించుకో. అంటే సాయిగాడిని హక్ చేసుకున్నాను రా. సాయిగడికి కరోనా లేదురా బాబు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి టెస్టులన్నీ చూసి ఇప్పుడే వచ్చాను. నీకు అంతకీ అనుమానం ఉంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోరా. వీరుగడికి కరోనా పాజిటివ్ వస్తుందంటావా? రే మన వీరిగడికి కరోనా పాజిటివ్ వస్తుందంటావా? రే వీరుగడికి కరోనా పాజిటివ్ వస్తుందంటావా? నాకేం తెలుసు, చైనా నుంచి వచ్చాడు కదా అని అడుగు. నాకేం తెలుసు, చైనా నుంచి వచ్చాడు కదా అని అడుగు. రే చైనా నుంచి వచ్చా కదా, నీకన్నా కరోనా ఉంది? నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా నాకు కరోనా లేదని? రిపోర్ట్స్ కూడా నీకే చూపించాను కదరా. రే రండి అలా బయటికి వెళ్దాం, నడండి. ఒరే వీరు, ఆగరా బాబు, ఆగు, రాకు. మాయా, నెగటివ్ రిపోర్ట్. మాయా, కంగ్రాట్స్ మాయా, కంగ్రాట్స్. ఒరే మామ, ఎవడో కరోనా పేషెంట్ అంటరా, హాస్పిటల్ నుంచి పారిపోయి ఊరంతా తిరిగి అందరికి అంటిస్తున్నాడంటరా. ఎవడరా బాబాడు? ఆడెవడప్పుడు చూపిస్తే ఈడు పడిపోడేంట్రా? అరే వీరు 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 ఫోటో చూపించు. ఇంకో మామ, ఏరా ఎస్, నాకు కరోనా లేదు. సో హ్యాపీ, ఐ యామ్ సో హ్యాపీ. ఎవడరా నువ్వు? కరోనా నెగిటివ్ వచ్చిందండి నాకు. అయిపోయి నా కొడుకు. ఒరే ఇందాకడ ఆనందంలో నాకు చేసుకొని వాడు చేయి తెగి నిలిపేహాను రా. అయ్య బాబాయ్, ఆ చైనా దేశం ఏమైపోద్దని, లేకపోతే నేను పోతే నా పిచ్చి బంగారం ఏమైపోతుందో. గ్లామర్ రాకుండానే చచ్చిపోతానేమో. నేను పోతున్న టిక్ టాక్ ఫ్యామిలీ ఏమైపోతుందో. నా వల్ల వీళ్ళందరూ బలి. సో స్టే హోమ్, స్టే సేఫ్. డైలాగ్ మళ్ళీ చెప్తాడు. రెడీ? అడుగుతాడు. రెడీ యాక్షన్. రెడీ యాక్షన్. ఏమో మరి. రాగ ముద్దులెట్టారు అడిగి. రే అందరూ ఇప్పుడు షాక్లో ఉండండి. అంటే ఆడికి కరోనా ఉందని షాక్లో ఉన్నారు, ఆగారు. రెడీ? రే జాను షాక్లో ఉండరా. షాక్లో ఉండండి రా. సాయి ఇదేంతయ్యా ఇది?
మర్చిపోయాడు సూర్య నమస్కారం పెడుతున్నాడు. అరే బాబు తూర్పు తిరిగి పెట్టు సూర్య నమస్కారం.